ఓం శాంతి. ఈరోజు మురళిలో బాబా అన్నారు, పిల్లలు ధనం పట్ల అధిక లోభం పెట్టుకోకండి. బాబా ఎన్నోసార్లు చెప్పారు, పొట్ట ఏం కోరుతుంది? 2 రొట్టెలు. అంతకు మించి అధికంగా పెట్టెలో పెట్టుకోవాలి, దాచిపెట్టుకోవాలి భవిష్యత్తు కోసం అంటూ టూ మచ్గా సంపాదన పైన లోభం ఉండకూడదు అన్నారు. పిల్లలు బాబాకి కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు, బాబా మేము జ్ఞానంలో రాకముందు మాకు ఇలాంటి సమస్యలు ఎప్పుడూ రాలేదు, జ్ఞానంలో వచ్చాకే వ్యాపారంలో లాస్ అయింది, లేదా జ్ఞానంలో వచ్చాకే శరీరానికి జబ్బు వచ్చింది అంటారు. బాబా అన్నారు, పిల్లలు కర్మభోగం అయితే తప్పదు, అయినా ధర్మరాజు యొక్క శిక్షలు పొందడం కంటే ఈ శరీరానికి రోగం రావడం మంచిదే కదా అన్నారు. శరీరము మహారోగిగా అయిపోయింది, నడుస్తూ నడుస్తూ దీనికి ఏవైనా అలా వస్తూ ఉంటాయి. పిల్లల పురుషార్థం ఎలా ఉండాలంటే విజయమాలలో తిప్పబడే విధంగా ఉండాలి అన్నారు. చాలా నశ ఉండాలి అన్నారు. ఈ పాత ప్రపంచంతో వైరాగ్యం రావాలి, అనంతమైనటువంటి వైరాగిగా అవ్వాలి అన్నారు. ఇది 14th జూలై 2026 మురళి. మధురమైన పిల్లలు, స్మృతి యాత్రలో ఎప్పుడూ అలసిపోకండి. దేహాభిమానపు తుఫాన్లు అలసిపోయేలాగా చేస్తాయి. దేహీ అభిమానులుగా అయినట్లయితే అలసట దూరం అయిపోతుంది. మధురమైన పిల్లలు, స్మృతి యాత్రలో ఎప్పుడూ అలసిపోకండి. దేహాభిమానం యొక్క తుఫాన్లు అలసిపోయేలాగా చేస్తాయి. దేహీ అభిమానిగా అంటే ఆత్మాభిమానిగా అయినట్లయితే అలసట దూరం అయిపోతుంది. బాబా ఎన్నోసార్లు ఉదాహరణ ఇచ్చారు. మీరు ఆత్మాభిమాని స్థితిలో ఉండి క్రింద ఆబు రోడ్ నుండి పైన మౌంట్ వరకు కూడా కాలినడకన వెళితే మీకు అలసటే కలగదు. కానీ కండిషన్ ఏంటి? ఆత్మాభిమాని స్థితిలో ఉండి నడవాలి. ఆత్మాభిమాని స్థితి మన శక్తిని మల్టిప్లై చేస్తుంది, అనేక రెట్లు పెంచేస్తుంది. శరీరానికి కూడా ఆ పవర్ లభించి శరీరము శ్రమ లేకుండా అలసిపోకుండా ఎంతైనా ఆ శక్తిని ఉపయోగించి కార్యాలు చేయగలుగుతుంది. అందుకే ఆత్మాభిమానిగా కండి అని చెప్తున్నారు. ప్రశ్న: ఏ సంస్కారము 21 జన్మల శ్రేష్ఠ భాగ్యాన్ని పాడు చేస్తుంది? ఒక సంస్కారము, ఒక అలవాటు జన్మ జన్మల భాగ్యాన్ని పాడు చేస్తుంది. అదేమిటి అని బాబా అడిగారు. జవాబు: ఒకవేళ ఎవరిలోనైనా అలిగే సంస్కారం ఉంటే, తండ్రిపై లేక చదువుపై అలుగుతూ ఉన్నట్లయితే 21 జన్మల భాగ్యం పాడైపోతుంది. అందుకే బాబా అంటారు, మధురమైన పిల్లలు దేహాభిమానానికి వశమై నేను ఇంతమందికి అర్థం చేయించాను, ఇంత సహాయం చేశాను అనే తప్పుడు నశ ఎప్పుడు ఉండకూడదు. చూడండి, బాబా ఎంత గొప్ప అథారిటీగా ఉన్నారు, అయినా కానీ ఎంత నిరహంకారిగా ఉన్నారు. అందుకే సీ ఫాదర్, తండ్రినే చూడండి. సీ ఫాదర్, ఫాలో ఫాదర్. తండ్రినే చూడండి అంటే శివబాబాని చూడండి, ఎంత నిరహంకారి, ఎలా సేవ చేస్తూ ఉన్నారు. పిల్లలకు అసలు ఏ మాత్రం కూడా దేహాభిమానం అడ్డు రావద్దు అంటున్నారు. దేహాభిమానం అడ్డొచ్చింది, అలిగారు, బాబాను చదువును వదిలిపెట్టేశారంటే ఇంకా జన్మ జన్మల యొక్క భాగ్యాన్ని పాడు చేసుకుంటున్నట్లు. పాట: రాత్రి ప్రయాణి కూడా అలసిపోకు, పగలనే గమ్యం దగ్గరలో ఉంది అని. ఓం శాంతి. మధురాతి మధురమైన చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన పిల్లలు పాట విన్నారు. ఎవరైతే యోగయుక్తులుగా సర్వీసెబుల్గా ఉండే పిల్లలు ఉంటారో వారి పాట అర్థాన్ని వెంటనే అర్థం చేసుకుంటారు. రాత్రి ప్రయాణికులైన మన యొక్క అనగా బ్రాహ్మణుల యొక్క రాత్రి ఇప్పుడు పూర్తయింది. భక్తి మార్గాన్ని రాత్రి అని అంటారు. అర్ధకల్పం ఇప్పుడు రాత్రి పూర్తవుతుంది. హద్దులో కూడా రాత్రి మరియు పగలు ఉంటాయి. రోజు మనం వాటిని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం.
ఇక్కడ బ్రాహ్మణుల యొక్క అర్ధకల్పపు పగలు మరియు అర్ధకల్పపు రాత్రి ఉంటాయి. ఈ సమయంలో బాబా స్వయంగా వచ్చినప్పుడు మొత్తం ప్రపంచమంతటా చీకటి, అంధకారం ఏర్పడి ఉంది. ఇప్పుడు ప్రభాత సమయంలోని మొదటి వెలుగు మొదలైంది కదా. ఆ మొదటి వెలుగు మన జీవితానికి ఒక ఆశా కిరణంగా మారింది. మనల్ని పురుషార్థం చేసి ముందుకు తీసుకెళ్లేలాగా అయ్యింది. ఒక్కటైనా ఆశా కిరణం లేకపోతే మనిషి ఏ ప్రయత్నము చేయలేడు కదా. మనం కూడా ఇంతగా పురుషార్థం చేస్తున్నాము అంటే ఆ మొదటి వెలుగు కనబడడం వలనే, దాన్ని చూడటం వలనే. ఇప్పుడు తెల్లవారుతుంది, ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది. మధురాతి మధురమైన పిల్లలు, స్మృతి యాత్రలో అలసిపోకండి అని ఇప్పుడు బాబా చెప్తున్నారు. ఈ అలసట మనల్ని జన్మ జన్మల భాగ్యాన్ని పాడు చేసుకునేలాగా, పోగొట్టుకునేలాగా చేస్తుంది. అందుకే అలసిపోవద్దు. ఎలాగైతే దైహిక యాత్రలు ఉంటాయి, వాటికి పూర్వకాలం కాలి నడకన వెళ్ళేవారు, చాలా నెమ్మదిగా వెళ్ళేవారు. మధ్య మధ్యలో వసతి గృహాలు నిర్మించబడి ఉండేవి. ఆగాల్సి ఉంటుందని వారికి తెలుసు. పూర్వకాలంలో చాలా శ్రద్ధతో కాలి నడకన వెళ్ళేవారు. అందుకే తీర్థయాత్రలు చేయడం వలన పుణ్యము అనేవారు. ఎందుకంటే ఆ యాత్ర మొత్తము కూడా శ్రమతో కూడుకున్నది. అందులోనూ కాలినడకన యాత్ర చేస్తూ ఎవరినైతే దర్శించుకోబోతున్నారో వారి నామస్మరణ చేస్తూనే నడకను ప్రారంభిస్తారు. నడిచే దారంతా ఆ ఎవరినైతే దర్శనం చేసుకోబోతున్నారు, సపోజ్ వైష్ణవ్ దేవి అనుకోండి, వైష్ణవ్ మాతాకి జై అనుకుంటూ నడక నడిచేవారు. కాశీ విశ్వేశ్వరుడి దర్శనం చేసుకుంటున్నారంటే ఏకోంకార్ నిరాకార్ అని, లేదా కాశీ విశ్వనాథుడికి జయము అంటూ, ఆ విశ్వేశ్వరుడికి నమస్కారము అంటూ, అలా విశ్వేశ్వరుడి యొక్క స్మృతిలో, కాశీనాథుని యొక్క స్మృతిలో కాశీయాత్ర చేసేవారు. ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నటువంటి వారు కాలినడకన వెళ్తూ స్వామియే శరణం అయ్యప్ప అనుకుంటూ వెళ్తారు. అంటే పుణ్యం దేని వలన వస్తుంది? పరమాత్మ స్మృతి వలన, దైవంతో స్వయాన్ని కనెక్ట్ చేసుకోవడం వలన. అలా యాత్రలు చేసే సమయంలో ఆ భగవంతుడితో మనస్సును శుద్ధమైన పవిత్ర శక్తితో జోడించుకుంటారు కాబట్టి పాపం జరగదు, పుణ్యం సంపాదన జరుగుతుంది. అందుకే తీర్థయాత్ర చేస్తే పుణ్యం అన్నారు. కానీ ఇప్పుడు చేసే యాత్రలను చూడండి, కరెక్ట్గా గుడి సమీపం వరకు కూడా విమానాల్లో, కార్లల్లో ప్రయాణిస్తున్నారు హాయిగా, ఏమాత్రం శ్రమ లేకుండా. దారిలో వెళ్తూ వెళ్తూ కూడా పిక్నిక్ లాగా సంతోషంగా వేరే వేరే విషయాలు, కబుర్లు, సినిమాలు అన్నీ చెప్పుకుంటూ వెళ్తారు. అక్కడ కేవలం దర్శనం చేసుకుంటారు, మళ్ళీ తిరిగి హాయిగా వచ్చేస్తారు. ఇప్పుడు ఆ దారి మొత్తంలో కూడా ఆ దర్శనం ఎవరిదైతే చేసుకోబోతున్నారో వారి స్మృతి లేదు. కేవలం అక్కడ దర్శించుకునే సమయంలో మాత్రమే ఆ స్మృతి ఉంటుంది, మిగతా దారంతా ఉండట్లేదు. అందుకే ఇప్పుడు ఎన్ని తీర్థయాత్రలు చేసినా కూడా ఒకప్పటి శ్రమ లేకపోవడము, ఒకప్పటిలాగా పురుషార్థం అంటే భగవంతుని స్మరణ లేకపోవడం వలన అంత ప్రయోజనం ఉండటం లేదు. అందులో చాలా శ్రమ ఉండేది. ఇప్పుడు ఇక్కడి యాత్ర అయితే చాలా సహజమైనది. దీనిని సహజ స్మృతి లేక సహజ యోగము అని అంటారు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. అలిసిపోవడం అంటే అర్థమే దేహాభిమానులుగా అవ్వడం. అయితే మాయా విఘ్నాలు కలుగుతాయి, ఇందులో అనుమానమేమీ లేదు. కానీ ఇందులో అలసిపోకూడదు. మాయా విఘ్నాలు వస్తాయా రావా నాకు డౌటే అని అనడానికి లేదు, నో డౌట్. ఎలా అయినా మాయా విఘ్నాలు వస్తాయి. అలిసిపోవడం వల్ల దేహాభిమానం వచ్చేస్తుంది. బాబా అంటారు, పిల్లలు శరీర నిర్వహణ కోసం పని అయితే చెయ్యాలి, దానికోసం అనుమతి అయితే బాబా ఇస్తున్నారు. 8 గంటలు శరీర నిర్వహణ కోసం
8 గంటలు విశ్రాంతి, మిగతా వాటి కోసం 8 గంటలు దీనికోసం కేటాయించండి అంటున్నారు. అంటే 24 గంటలని 3గా విభజించి చెప్తున్నారు బాబా. ఇప్పుడైతే 8 గంటలు పూర్తిగా ఎవ్వరు ఇవ్వడం లేదు. అంతిమంలో 8 గంటల వరకు ఉంటారు. చార్టును పెంచుకుంటూ ఉండాలి. రోజు రోజుకి మన యొక్క స్మృతి చార్ట్ పెరగాలి. ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు స్మృతిని పెంచడం జరుగుతుంది. దానిని మీరు నిష్ఠ అంటారు. అంటే యోగం యొక్క స్థితిలో ఇంకా కదలకుండా అలా స్థిరంగా ఎక్కువసేపు నిలిచి ఒకే స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. నిష్ఠ అంటారు. ఇక్కడికి వచ్చి బాబా స్మృతిలో కూర్చుంటారు. అలాగని కేవలం ఇక్కడికే వచ్చి స్మృతిలో కూర్చోవాలని మాత్రం కాదు. 5-10 నిమిషాలు యోగం చేసి లేద్దామా అని భావించేవారు చాలా మంది ఉంటారు. కానీ బాబా అంటారు, వ్యాపార వ్యవహారాలు చేసుకుంటూ ఎక్కడికైనా వస్తూ వెళ్తూ కూడా మీరు యోగంలోనే ఉండండి. గంగా స్నానాలు మొదలైనవి చేయడానికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రామరామ అని జపిస్తూ ఉంటారు కదా. ఇక్కడ మీరు ఏది అలాంటివి స్మరించే అవసరం లేదు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. ఇక్కడ తండ్రి పిల్లలతోనే మాట్లాడుతున్నారు. మీ కళ్యాణము స్మృతి యాత్రలోనే ఉంది. కళ్యాణము స్మృతి యాత్రలోనే ఉంది. అంటే ఆత్మ యొక్క ఉన్నతి, ఆత్మ యొక్క శ్రేయస్సు, ఆత్మకు కలిగే లాభము స్మృతిలోనే ఉంది అంటున్నారు. ఇందులో అలసిపోకూడదు. ఇందులో తుఫాన్లు చాలా వస్తాయి. తుఫాన్లు అంటే మట్టి తుఫాన్లు మొదలైనవేమీ కాదు. మాయా తుఫాన్లు రావడంతో బుద్ధి యోగం తెగిపోతుంది. ఇక అప్పుడు దేహాభిమానంలోకి రావడంతో వ్యాపార వ్యవహారాలు, పిల్లలు మొదలైన వారు గుర్తుకు వస్తారు. బాబా అంటారు, ఇప్పుడైతే ఈ వ్యాపార వ్యవహారాలు మొదలైనవన్నీ సమాప్తమయ్యే ఉన్నాయి. మీ పిల్లలు వారసులుగా అవ్వడం అనేది జరగదు. అంతా సమాప్తం అవ్వనున్నారు. ఇప్పుడు అనంతమైన తండ్రి యొక్క వారసులు నిలబడ్డారు. మనమే. హద్దు వారసత్వం నశించేది ఉంది. ఇప్పుడు కొడుకు పెద్దవాడవుతాడు, వివాహం చేసుకుంటాడు, తర్వాత ఇలా జరుగుతుంది అని షావుకార్లు అనుకుంటారు. బాబా అంటారు, ఇప్పుడు అంత సమయమే లేదు. అందుకే ప్రపంచం పట్ల ఉన్న మోహాన్ని పూర్తిగా తొలగించండి. ఇది శ్మశాన వాటిక. వ్యాపార వ్యవహారాలు, పిల్లలు మొదలైన వాటి చింతనలో మరణిస్తే అనవసరంగా తనని తాను నాశనం చేసుకున్నట్టుగా అవుతారు. ఎందుకంటే జీవితాంతం భగవంతుని కోసం తప్పించి చివరి క్షణంలో వ్యాపారము, వ్యవహారము, పిల్లలు వీళ్ళ కోసమే ఆలోచిస్తూ మరణించారనుకోండి, ఇంకంతే, అంతమతి సుగతి ఏర్పడుతుంది. శివబాబాను స్మృతి చేసినట్లయితే చాలా సుసంపన్నులుగా అవుతారు. దేహాభిమానంలోకి రావడం వల్ల నాశనం అయిపోతారు. దేహీ అభిమానులుగా అవ్వడం వల్ల సుసంపన్నులుగా అవుతారు. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా భవిష్యత్ 21 జన్మల వారసత్వాన్ని పొందుతారు. స్మృతి చేయకపోతే చాలా నష్టం కలుగుతుంది. అది ఇక కల్పకల్పానికి అలాగే ఉండిపోతుంది. ఇదెంత పెద్ద నష్టము. మేము పూర్తి వారసత్వాన్ని ఎలా పొందాలి అని ఆలోచించాలి. ధనం పట్ల కూడా ఎక్కువ లోభం పెట్టుకోకూడదు. టూ మచ్ అంటే అతిలోకి వెళ్ళకూడదు. ఎవరైనా దివాలా తీస్తే చాలా చింత పెట్టుకుంటారు. శివబాబాను పూర్తిగా మర్చిపోతారు. అప్పుడు ఇక జ్ఞానంలోకి వచ్చాము, అందుకే ఇలా దివాలా తీసాము, దాంతో పాటుగా అనారోగ్యం పాలయ్యాము అని అంటూ దోషమంతా మోపుతారు. ఎప్పుడూ అలా అనుకోకూడదు. అనారోగ్యాలు మొదలైనవి వస్తాయి. అది కర్మభోగం. చేసుకున్న కర్మల యొక్క ఫలం ఆ విధంగా అనుభవిస్తాం. అది మంచిదే. కర్మల ఖాతా క్లియర్ అవుతుంది. దానితో బంధనాలు కర్మలవి తెగిపోతూ ఉంటాయి, క్లియర్ అవుతూ ఉంటాయి. అంటే బరువు తగ్గుతూ ఉంటుంది దాంతో. ఇది మంచిదే. వికర్మలు వినాశనం అవుతాయి. ధర్మరాజు శిక్షలు అనుభవించడం కంటే చూస్తే ఈ అనారోగ్యమే మంచిది కదా.
కర్మభోగాన్ని సమాప్తం చేసుకోవాలి. ఇది మహారోగి శరీరం. దీన్ని ఎంత సంభాళించడం జరుగుతుంది. నడుస్తూ నడుస్తూ ఆగిపోతారు, హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. ఇటువంటి పాత ప్రపంచాన్ని అయితే బుద్ధి ద్వారా పూర్తిగా మర్చిపోవాలి. తండ్రి కొత్త ఇంటిని కట్టిస్తూ ఉన్నప్పుడు పిల్లల మనస్సు పాతదాని నుండి తొలగిపోతుంది. నాన్నగారు ఇల్లు త్వరగా కట్టండి, పాత ఇంట్లో చాలా కష్టం ఉంది అని అంటూ ఉంటారు. ఈ పాత ప్రపంచం చాలా అశుద్ధంగా ఉందని మీకు తెలుసు. ఇది మీ అనంతమైన సన్యాసం. వారు ఇల్లు వాకిళ్లను సన్యాసిస్తారు, దానిని హద్దు సన్యాసం అని అంటారు. మీరు వికారాలను సన్యాసిస్తారు. బాబా అంటారు, దేహ సహితంగా మీ దేహ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ త్యజించి నన్నొక్కరినే స్మృతి చేయండి. ఈ కళ్ళతో చూస్తూ ఉన్న ఈ ప్రపంచాన్ని మరిచిపోండి. మనం స్వర్గ రాజధాని కోసం పురుషార్థం చేస్తున్నామని ఇప్పుడు మీ బుద్ధికి తెలుసు. జ్ఞానం యొక్క 3వ నేత్రం మనకి లభించింది. ఇదంతా శ్మశాన వాటికగా అవ్వనున్నది. దీని పట్ల ప్రేమనుంచుకోకూడదు. ఈ రోజుల్లో మనుషుల వద్ద చాలా ధనం ఉంది, అందుకే వికారాలు కూడా బాగా తీవ్రమైపోయాయి. కామ వికారం ఎంత తీవ్రంగా ఉంది. కామం లేకుండా ఉండలేరు. 4-5 సంవత్సరాలు పవిత్రంగా ఉంటారు, ఆ తర్వాత బాబాకు రాస్తారు, ఈరోజు వీరికి భూతం పట్టింది, నల్లముఖం చేసుకున్నారు అని. ఎంతటి ఎదురు దెబ్బ తిన్నారు. ఒక్కసారిగా 5 అంతస్తుల నుండి పడిపోయారు. మొట్టమొదటిది దేహాభిమానం. పైనుండి పడ్డారంటే ఇక ముక్కలు ముక్కలుగా అయిపోతారు. అంతా సమాప్తం అయిపోతుంది. ఎముకలు పూర్తిగా విరిగిపోతాయి. మళ్ళీ పురుషార్థం చేయడానికి చాలా టైం పడుతుంది. ఇదే అన్నింటికంటే పెద్ద దెబ్బ. అందుకే బాబా అంటారు, కామం మహాశత్రువు, వికారాలని పతితత్వము అని అంటారు. బాబా మమ్మల్ని పతితుల నుండి పావనంగా చేయండి అని పిలుస్తారు. భారత్లోనే సంపూర్ణ నిర్వికారీలు ఉండేవారు. భారత్యే నిర్వికారిగా ఉండేది. ఇప్పుడు భారత్ వికారిగా అయిపోయింది. సంపూర్ణ నిర్వికారులని సూర్య వంశస్థులను అంటారు. రామచంద్రుని రాజ్యంలో కూడా వికారాల విషయమైతే ఉండదు, కానీ కళలైతే తగ్గిపోతాయి. 1250 సంవత్సరాలు గడిచాయి కనుక ఆ ప్రపంచం యొక్క శక్తి తగ్గిపోయినట్లే కదా. సత్యయుగం గడిచాక త్రేతాయుగం 1250 సంవత్సరాలకు వస్తుంది. మరి అప్పుడు కొంచెం శక్తి తగ్గుతుంది కదా అంటున్నారు. అందుకే మొదటి దానిని సతో ప్రధానమని, తర్వాత దానిని సతో సమానమని అంటారు. మేము అమ్మా బాబాలను ఫాలో చేసి సూర్యవంశీ మహారాజా మహారాణులుగా అవ్వాలని మీరు కోరుకుంటారు. ఇందులో కష్టము లేక ఖర్చు మొదలైన వాటి విషయం ఏమీ లేదు. ఇందులో నోటితో ఏమీ మాట్లాడాల్సింది కూడా లేదు. కేవలం స్మృతి చేయాలి. దీనిని సహజ యోగం అని అంటారు. దీనికోసం చాలా కృషి చేయాలి. బాబా ముందు అందరూ మహారథులే. ఇందులో యోగం పూర్తిగా కావాలి, అప్పుడే బాణం తగులుతుంది. యోగము బలం కదా, యోగ బలం అంటాం. యోగం చాలా తక్కువగా ఉంది. విఘ్నాలు కూడా యోగంలో చాలా కలుగుతూ ఉన్నాయి. మరి యోగాన్ని పెంచుకోవాలి. అనంతమైన తండ్రి కూర్చొని మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, తండ్రిపై లేక చదువుపై ఎప్పుడు అలగకండి. అలిగినట్లయితే 21 జన్మల భాగ్యంపై అలుగుతారు. అలా మంచి మంచి పిల్లలు కూడా అలుగుతారు. నేను ఇంతమందికి అర్థం చేయించానని దేహాభిమానం యొక్క నశ ఎక్కుతుంది. దేహ అహంకారం రావడంతో పడిపోతారు. ఇందులో అహంకారం రాకూడదు. శివబాబాకి ఏమైనా అహంకారం ఉందా? వారు ఎంతటి నిరహంకారి, కానీ ఎంత గొప్ప అథారిటీగా ఉన్నారు. నేను సాధారణ తనువులోకి, సాధారణ ఇంటిలోకి వస్తానని శివబాబా అంటారు కదా. నేను షావుకారు ఇంట్లోకి ఏమైనా వస్తానా? ఇప్పుడు పిల్లలు మేల్కోవాలి. బాబా యుక్తులైతే చాలా మంచివి తెలియజేస్తూ ఉంటారు. పిల్లలైన మీదే ఆలస్యం, మీరే లేట్ చేస్తున్నారు.
లేకపోతే అన్ని రెడీగా ఉన్నాయని బాబా అంటారు. డ్రామా అనుసారంగా పిల్లల స్థితి ఇంకా అంత శక్తిశాలిగా అవ్వలేదు, మున్ముందు శక్తివంతంగా అవుతుంది. ఇన్ని సంవత్సరాలలో స్వర్గస్థాపన జరిగిపోతుందని మనం గవర్నమెంట్కు సూచిస్తున్నాం. మనుషులు ఈ విషయాలను వార్తాపత్రికలు మొదలైన వాటిలో చదివినప్పుడు వచ్చి మిమ్మల్ని అడుగుతారు, కొన్ని సంవత్సరాలలో స్థాపన జరుగుతుంది అంటే వినాశనం కూడా తప్పకుండా జరుగుతుంది. ఎంతో మంది వస్తారు. ఈ ఆస్తులు మొదలైనవి కొంత సమయం కోసమే ఉంటాయి. ఈ ఆస్తిని మీరు ఆస్తిగా భావించరు, ఇవి కొద్ది రోజుల కోసమే ఉంటాయని మీకు తెలుసు. ఈ భవనాలు మొదలైనవి ఏవైతే మధుబన్లో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయో అవి పిల్లలందరూ వచ్చి నివసించడానికి. ఎందుకంటే మధుబన్కు చాలా మంది పిల్లలు రిఫ్రెష్ అవ్వడం కోసం వస్తారు. హెడ్ ఆఫీస్ మధుబన్ ఏ, హెడ్ ఆఫీస్ మధుబనే, ఇంకేది కాదు. ఈరోజు మీరేం చేస్తున్నారు, రేపు మీరేం చేస్తారు? ఇక్కడికి వచ్చి తపస్య చేస్తారు. ఆ తర్వాత ఢిల్లీ, బృందావనం మొదలైన చోట్లకు వెళ్ళి రాజ్యం చేస్తారు. మన స్మృతి చిహ్నాలు ఎలా నిర్మించబడి ఉన్నాయనేది మన స్మృతి చిహ్నాలు ఎలా నిర్మించబడి ఉన్నాయనేది మంచి రీతిలో చూపించాలి. ఇప్పుడు మనం ఏ పనైతే చేస్తున్నామో అది 5000 సంవత్సరాల క్రితం కూడా చేశాం. మొట్టమొదట శివబాబా మందిరాలను నిర్మిస్తాం, ఇకపోతే దిల్వాడా మందిరం మొదలైనవి తర్వాత తయారయ్యాయి. బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దిల్వాడా మందిరం ఎప్పుడు నిర్మించబడింది అనే లెక్కను తీయాలంటే తీయవచ్చు. అది మన సంపూర్ణ స్మృతి చిహ్నము. అది స్థాపన యొక్క స్మృతి చిహ్నమని మీకు తెలుసు. సంగమయుగం యొక్క స్మృతి చిహ్నం. మధురాతి మధురమైన పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. సేవను పెంచటానికి యుక్తులను కూడా రచించాలి. రాముడు వెళ్ళిపోయాడు, రావణుడు వెళ్ళిపోయాడు, రావణుడి యొక్క బహు పరివారం కూడా వెళ్ళిపోయింది. రావణుడి పరివారం ఎంత పెద్దదో చూడండి, రాముని పరివారం చిన్నది. ఈ గాయనం కరెక్ట్గా ఉంది, కానీ ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. తండ్రి స్వయంగా కూర్చొని అర్థం చేయించినా కానీ నిశ్చయం ఏర్పడటం లేదు. శరీర నిర్వహణార్థం కూడా మీరు కర్మలైతే చెయ్యాలి. అయితే ఎవరైతే సర్వీసబుల్ పిల్లలుగా ఉన్నారో పాండవులు, వారు ఈ గవర్నమెంట్ నుండి పాలన తీసుకోవచ్చు. అంటే ఇంకా శరీర నిర్వహణ అనేది పూర్తిగా వదిలేసి బాబా యజ్ఞంలోని సమర్పణం అయిపోవచ్చు అంటున్నారు. వారి సంభాలన అంతా మనమే చేయవలసి ఉంటుంది. మరి పిల్లల స్థితి కూడా ఈ విధంగా ఉండాలి. బాబా స్మృతిలో ఈ ప్రపంచానికి సంబంధించినంత మరచిపోవాలి. స్మృతి యాత్రలో ఎవరైతే పక్కాగా ఉంటారో, ఆనందంగా ఉంటారో, వారి స్థితి కూడా చాలా పవర్ఫుల్గా, శక్తిశాలిగా ఉంటుంది. శివబాబా స్మృతిలో ఉంటూ మీరు శరీరాన్ని వదులుతారు. సన్యాసులు బ్రహ్మతత్వం స్మృతిలో ఉండి శరీరాన్ని వదులుతారు. అప్పుడు కూడా వాయుమండలంలో పూర్తిగా నిశ్శబ్దత ఏర్పడుతుంది. బాబాకు అనుభవం ఉంది. మనుషులు మరణించినప్పుడు ఇంట్లో నిశ్శబ్దత ఏర్పడుతుంది కదా, ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. చివర్లో అంతా మర్చిపోయినట్లుగా అవుతుంది. ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. దేహాభిమానం తొలగిపోతూ ఉంటుంది. చివర్లో శరీరాన్ని సంతోషంగా వదలాలి. అంతే. మనం ఎక్కడికి వెళ్తున్నాము? ఆ స్థితి ఉంటే, అంటే నేను నా ఇంటికి వెళ్తున్నాను, జన్మ జన్మల కోసం ఈ ఇంటికి వెళ్ళడానికి ఎంత పరితపించాను, ఇప్పుడు ఆ గడియ వచ్చేసింది అని ఆ స్థితి ఉంటే అప్పుడు విజయమాలలో కూర్చోబడేందుకు యోగ్యులుగా అవుతారు. మీలో శాంతి యొక్క కరెంట్ ఉంది. ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ ఎంతో శాంతి ఉందని అంటారు. ఇది రియల్ శాంతి. ఆత్మ
శరీరం నుండి అతీతమైపోతుంది. ఆత్మలమైన మనము శాంత స్వరూపులమని మీకు తెలుసు. మనం మన స్వధర్మంలో కూర్చొని ఉండాలి. కర్మలు చేయకుండానైతే ఏ మనిషి కూడా ఉండలేరు. వాళ్ళు హఠయోగంతో ఏమేమో చేస్తూ ఉంటారు. మన స్వధర్మమే శాంతి. ఇది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇక్కడకు మనం పాత్రను వహించేందుకే వచ్చాం. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. బాబా అంటారు, నన్ను స్మృతి చేయండి మరియు ఇంటిని కూడా స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేస్తే వారసత్వం లభిస్తుంది. తండ్రిని స్మృతి చేసినట్లయితే వారసత్వం లభిస్తుంది. బాబా అంటారు, నన్ను కూడా ఆ ఇంటిలో ఉన్నట్టుగా జ్ఞాపకం చేయండి. ఇక్కడికైతే నేను తాత్కాలికంగా వస్తాను. మీ బుద్ధి బాబా స్మృతిలో శాంతి ధామంలో నిలిచి ఉండాలి. ఆ ఇంటి యొక్క వారసత్వాన్ని కూడా తీసుకోవాలి కదా. అది ఆత్మల ఇల్లు, ఇది జీవాత్మల ఇల్లు. మీ ఇంటిని కూడా మర్చిపోకండి, తండ్రిని కూడా మర్చిపోకండి. అంటే పరంధామం ఇల్లు కూడా గుర్తు రావాలి, తండ్రి కూడా గుర్తు రావాలి. తండ్రిని స్మృతి చేసినట్లయితేనే పవిత్రంగా ఈ ఇంటికి వెళ్ళిపోతారు. జ్ఞానాన్ని ధారణ చేసినట్లయితే మళ్ళీ కొత్త ప్రపంచంలో రాజ్యంలో రావడానికి, జ్ఞానాన్ని ధారణ చేసినట్లయితే మళ్ళీ కొత్త ప్రపంచంలో రాజ్యం చేయడానికి వస్తారు. ఎంత వీలైతే అంత ఇతరులకు మార్గాన్ని తెలియజేస్తూ వెళ్ళండి. సదా తండ్రిని చూస్తూ ఉండండి. తండ్రి ఏం చేశారు అనేది మీకు తెలుసు. అంతా మాతలకు ఇచ్చేశారు. అంతా మాతల సేవలో పెట్టండి అని శివబాబాని డైరెక్షన్ ఇచ్చారు. ఒకరిని చూసి ఇతరులు ఫాలో చేశారు, స్వాహ అయిపోయారు. కానీ తర్వాత ఇక్కడ నిలవగలగాలి కూడా కదా. డ్రామానుసారంగా బట్టి కూడా జరిగింది. పాకిస్తాన్, హిందుస్థాన్ ఏర్పడ్డాయి. మీ బట్టి మొదట కరాచీలో మొదలైంది. మీరు నదిని దాటి వచ్చారు. శాస్త్రాలనైతే ఏవేవి విషయాలను రాసేశారు. ప్రాక్టికల్ గా అయితే ఇప్పుడు మీరు వింటున్నారు కదా. మళ్ళీ కల్పం తర్వాతే మీరు ఈ విషయాలని వింటారు. ఇప్పుడు బాబా అంటున్నారు, చెడు వినకండి, చెడు చూడకండి, చెడు మాట్లాడకండి, చెడు చెయ్యకండి, చెడు ఆలోచించకండి. మొత్తం అన్ని విషయాలు బాబా చెప్తారు. మీరు ఎవరికి భయపడేటువంటి అవసరమే లేదు అంటున్నారు. మీరు ప్రతి విషయానికి బాబాను సలహా అడగండి. ప్రతి దానిలో శ్రీమతాన్ని తీసుకోండి. బాబా, ఈ పరిస్థితిలో మేము ఏం చేయము అని అడిగినట్లయితే బాబా అంతా చెప్తారు. ఏ విషయాన్నైనా అడగాలనుకుంటే మీరు బాబా వద్దకు రండి. మీరు ఎందుకు భయపడతారు? అడుగడుగున అడగాలి. శ్రీమతంపై నడుచుకున్నట్లయితేనే అడుగడుగులోనూ పదమాలు లభిస్తాయి. మీ ప్రతి క్షణం ఏదైతే గడుస్తుందో అందులో పద్మాలు ఉంటాయి. కనుక ఎంత సంపాదన జరుగుతుంది. అచ్చా, मीठी मीठी सिकीलती बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, విజయమాలలో కూర్చోబడేందుకు ఈ శరీరం నుండి అతీతంగా అయ్యే పురుషార్థం పూర్తిగా చేయాలి. దేహాభిమానాన్ని వదులుతూ వెళ్ళాలి. ఈ ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోవాలి. సెకండ్ పాయింట్, ధనం పట్ల టూ మచ్ లోభం ఉండకూడదు. తండ్రి స్మృతి తప్ప వేరే ఏ చింతన ఉండకూడదు. ఎప్పుడు కూడా తండ్రిపై లేక చదువుపై అలగకూడదు. వరదానం, యజమానిని అనే స్మృతి ద్వారా హైయెస్ట్ అథారిటీని అనుభవం చేసే కంబైన్డ్ స్వరూపధారీ భవ. యజమానత్వపు స్మృతి ద్వారా హైయెస్ట్ అథారిటీని అనుభవం చేసే కంబైన్డ్ స్వరూపధారీ భవ.
వివరణ. మొదట మీ శరీరము మరియు ఆత్మ యొక్క కంబైన్డ్ స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకోండి. శరీరము రచన, ఆత్మేమో రచయిత. దీని ద్వారా యజమానత్వపు స్మృతి స్వతహాగానే ఉంటుంది. యజమానత్వపు స్మృతి ద్వారా స్వయాన్ని హైయెస్ట్ అథారిటీగా అనుభవం చేస్తారు. శరీరాన్ని నడిపించే వారిగా అవుతారు. రెండవది తండ్రి మరియు పిల్లల యొక్క కంబైన్డ్ స్వరూపం. ఈ స్మృతి ద్వారా మాయ విఘ్నాలను అథారిటీతో దాటివేస్తారు. స్లోగన్: విస్తారాన్ని క్షణంలో ఇముడ్చివేసి జ్ఞాన సారాన్ని అనుభవం చేయండి మరియు చేయించండి. విస్తారాన్ని క్షణంలో ఇముడ్చేసి జ్ఞానం యొక్క సారాన్ని అనుభవం చేయండి మరియు చేయించండి. అవ్యక్త ప్రేరణలు. జ్వాలా స్వరూప స్మృతిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. ఎప్పుడైతే స్మృతి జ్వాల స్వరూపంగా ఉంటుందో అప్పుడే పాప కటేశ్వరులుగా, పాప హరినిగా అవ్వగలుగుతారు. ఈ స్మృతి ద్వారానే అనేక ఆత్మల నిర్బలత దూరం అయిపోతుంది. దీని కొరకు ప్రతి క్షణము, ప్రతి శ్వాసలో బాబా మరియు మీరు కంబైన్డ్గా అయి ఉండండి. ఏ సమయంలోనూ సాధారణ స్మృతి ఉండవద్దు. స్నేహము మరియు శక్తి రెండు రూపాలు కంబైన్డ్గా ఉండాలి. ఈరోజు స్వమానం కూడా ఇదే, నేను కంబైన్డ్ స్వరూప ఆత్మను. రోజంతా శరీరానికి ఆత్మ యజమానిగా అయిపోయి ఉన్నతమైనటువంటి అథారిటీని అనుభవం చేసుకుందాం. అలాగే బాబా మరియు నేను కంబైన్డ్గా ఉన్నాము అని ఈ రెండు రకాల కంబైన్డ్ స్వరూపం యొక్క అనుభవాన్ని చేసుకుందాం. ఓం శాంతి.